రోజు దుర్గమ్మని నేనే చంపాను. నువ్వు నన్నే చూసావు. మా వాళ్ళు కూడా పారిపోయారు. కానీ అయినా నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు. ఎందుకంటే సాక్ష్యాధారాలు మొత్తం నేను చెరిపించేశాను. ఇంక నువ్వు నేరస్తురాల్లా మిగిలిపోవాలి. దోషిగా అందరితోనూ తిట్లు తినాలి. మమ్మల్ని సాధించాలని చూసిన నీకు మేమిచ్చిన రిటర్న్ గిఫ్ట్ బాందా? సాక్ష్యాన్ని చెరిపేశాననుకుంటున్నావు, కాని నీకన్నా ఆ దేవుడు గొప్పవాడు. ఖచ్చితంగా ఏదో ఒక ఆధారాన్ని ఉంచి తీరుతాడు. నీ పాపం పండటానికి ఇంకెంత సమయం లేదు. ఈ పిచ్చి ఆనందం మానేసి చేసిన తప్పుకి ఇప్పటికైనా పశ్చాత్తాపట్ట నేర్చుకో. పాపం జానకి ఏదో అద్భుతం జరుగుతుందని ఇంకా చూస్తోంది. జానకి, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అది ఇప్పుడే పోదు, నిన్ను జిడ్డులా వెంటాడుతూనే ఉంటుంది. లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయి. ఏంటి డాడ్ ఇక్కడున్నావు? ఇప్పుడు నా మైండ్ ఏం బాగాలేదు, నన్ను డిస్టర్బ్ చేయకమ్మా. ఏమైంది? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఎన్నిసార్లు ట్రై చేసినా మీ బాబాయ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అంతే కదా, ఫోన్ సైలెంట్లో ఉండుంటుంది. చూసాక తనే చేస్తాడులే, దానికెందుకు ఇంత టెన్షన్ పడ్డాం? వాడికి అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. ఈలోగా భార్గవ్ వాడికి ఎదురయ్యాడు అంటే లేనిపోని ప్రమాదం. అయినా భార్గవ్ బాబాయ్ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? మీ బావ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎస్ఐని ఎంక్వైరీ చేశాడంట. ఏంటి? అవును, మీ బాబాయ్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎక్కడ అరెస్ట్ చేశారు అని ఇలా ప్రతిదీ డీటెయిల్డ్గా అడిగి తెలుసుకున్నాడంట. ఇదే విషయం మీ బాబాయ్కి చెప్దామంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేను ఎప్పటి నుంచో ఫోన్ చేస్తుంటే వాడు లిఫ్ట్ చేయడం లేదమ్మా. అందుకే నాకు టెన్షన్గా ఉంది. మరి ఇక్కడ నిలబడి టెన్షన్ పడితే ప్రయోజనం ఏముంది డాడ్? వెంటనే ఇంటికి వెళ్ళి బాబాయ్తో ఈ విషయం చెప్పాలి కదా. వీడు ఫోన్ ఎత్తడం లేదని అమ్మకు ఫోన్ చేశాను, వాడు ఇంట్లోనే లేడంట. ఇప్పుడు ఎలా డాడ్? అదే అర్థం కాక నేనిక్కడ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. రే జయసింహ, ఎక్కడున్నావరా? ఇదేంటి అన్న ఎన్నిసార్లు ఫోన్ చేశాడు? ఏదైనా అర్జెంటు ఏంటో. అదిగో వాడే ఫోన్ చేశాడు. హలో హలో హలో. తను చేసుకునే ప్రయత్నం తను చేస్తుంది. అవన్నీ విని వదిలేయాలి, కానీ ప్రతిదాన్ని పెద్ద చేసుకుంటూ పోతే ఇలాగే గొడవలు జరుగుతాయి. జానకితో గొడవ పడాలని ఇక్కడ ఎవ్వరూ కోరుకోవడం లేదు. మినిస్టర్ గారు నీకోసం ఫోన్ చేశారు, నీతో మాట్లాడాలి అని అన్నారు. కానీ నువ్వు మాత్రం ఆవిడ గారి వెంట తిరుగుతున్నావు. అందుకే కోపం వచ్చి ఒక మాట అన్నాను. భార్గవ్, జానకి మీద నువ్వు మాట పడినివ్వడం లేదు. అది నాకు నచ్చడం లేదు. అత్తయ్య, జానకి గురించి మనం అందరం ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. అంతకు మించి ఇంకేం లేదు. సరే, మినిస్టర్ గారితో నేను మాట్లాడతాను. అత్తయ్య, అన్నయ్య చేస్తున్న పని మీ అందరికీ తప్పుగా అనిపించవచ్చు, కానీ నిజాన్ని నిరూపించే వరకు ఎవ్వరూ నమ్మరు. జరిగిన దాంట్లో జానకి తప్పులేదని నమ్మాడు కాబట్టి తను ఇంతలా తపన పడుతున్నాడు.
అవకాశం ఇచ్చిన వాళ్ళే ఇలా అనుమానించడం మంచిది కాదు. స్వామి, ఈ ఇంటికేదైనా ప్రమాదం రాబోతుంటే మీరు ముందుగానే వచ్చి హెచ్చరిస్తారు. కాని ఇప్పుడు ప్రమాదం ఇంట్లోనే ఉంది. ఇప్పుడు మీరొచ్చారంటే ఇంకేం జరుగుతుందో అని భయంగా ఉంది. నువ్వు చూస్తున్నది నిజమని భ్రమపడకు. నీకు కనిపించనది అబద్ధం అనుకోకు. నీకు మేము చెప్పేదేముంటుంది స్వామి? ఈ వంశానికి ఆ దైవం అనుగ్రహం ఉంది కాబట్టి తరాలు గడిచినా వన్నె తగ్గని కీర్తి ప్రతిష్టలున్నాయి. కాని ఇప్పుడు మాత్రం మా పరువు మసక బారుతుంది అన్న భయం మమ్మల్ని వెంటాడుతోంది స్వామి. ఇలాంటి సమయంలో మీరొచ్చేసరికి మా భయం మరింత పెరిగింది. నీ ఊహకు అందనదే ఆ విధాత రాసిన రాత. దానిని తెలుసుకోవడం అంత సులువు కాదు. ఏం స్వామి మీరు ఎప్పుడొచ్చినా ఎవరికి ఏమీ అర్థం కాకుండా మాట్లాడతారు? దయచేసి మీరేం చెప్పాలనుకుంటున్నారో మా అందరికీ కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఒకప్పుడు ఆనంద నిలయంగా ఉన్న ఈ ఇల్లు ఇప్పుడు ఆందోళనలో ఉంది. కారణం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకో రుద్రాణి, ఈ ఇంటి పరువు మసకబారుతుందన్న భయం నీలో ఉంది. దానికి కారణం నువ్వనుకున్నది కాదు. అప్పుడే మేం వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి చూసాం. నన్ను కాపాడండి అని దుర్గమ్మ మమ్మల్ని కూడా అడిగింది. మేం కాపాడే ప్రయత్నం చేశాం, కానీ ఆ జయసింహ మమ్మల్ని కొట్టాడు. అప్పుడే దుర్గమ్మ తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాతే దుర్గమ్మ చనిపోయిందని తెలిసింది. జానకి, మొత్తం నువ్వు చెప్పమన్నట్టు చెప్పాం కదా. ఎక్కడే ఇది తప్పు చెప్పలేదు కదా. ఏదన్నా మర్చిపోతే మాకు ముందే చెప్పు. జానకి, ఏం జరుగుతోంది? ఇంకా మీకు అర్థం కాలేదే వదిన గారు? ఈ జానకి వాళ్ళకి డబ్బిచ్చి ఇలా చెప్పమని చెప్పింది. కానీ ధర్మపీఠం ముందు అబద్ధం చెప్పకూడదు కాబట్టి వాళ్ళు నిజం చెప్పారు. జానకి చెప్పమన్నట్టు చెప్పకపోతే వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తుందని భయపడి ఒప్పుకుని ఉంటారు. ఇప్పుడు అందరి ముందు ధైర్యంగా నిజం చెప్పారు. ఏంటి, అంతేనా? అవునండి, జానకి మొన్న మా దగ్గరకు వచ్చి మాతో ఇలాగే చెప్పమని చెప్పింది. చెప్పకపోతే మీ ప్రాణాలు తీస్తాను, దుర్గమ్మని చంపినట్టే మిమ్మల్ని చంపేస్తానంది. నోరు మూయండి. అసలు మీరు మనుషులేనా? నేను కూడా మీలాంటి మనిషిని కదా. కనీసం జాలి కూడా లేదా? మీ దగ్గరికి వచ్చి అదే చెప్పమని
మీకు డబ్బులిచ్చానా? మిమ్మల్ని ఎంతలా వేడుకున్నాను ఎవరికి భయపడొద్దు అని. అప్పుడు మీరు నాతో చెప్పారు కదా నిజం చెప్తావని. రేపుచ్చి నువ్వేనా చెప్పరా? అవును, ఆ రోజు మీరు నిజం చెప్తామని చెప్పారు కదా. ఇప్పుడెందుకు ఇలా మాట మారుస్తున్నారు? చాలు జానకి. ఎంతమందిని బెదిరిస్తావు? ఎన్నిసార్లు బెదిరిస్తావు? జయసింహకైతే నీ మీద కోపం ఉంది. నిన్ను ఇరికించాలని చూస్తున్నాడని నువ్వే చెప్పావు. కానీ దుర్గమ్మ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి నీ మీద పగే ఉంటుంది. నువ్వు చెప్పకపోతే వాళ్ళెందుకు అలా చెప్తారు? ధర్మపీఠం ముందు భయపడాల్సిన అవసరం లేదని నువ్వే ధైర్యం చెప్పావు కదా. అంటే నువ్వు ముందే వాళ్ళని ప్రిపేర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చావన్నమాట. ధర్మపీఠం ముందు నిజం చెప్పకపోతే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి నీ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఇంకా నీకు మాట్లాడే అర్హత లేదు. శిక్ష అనుభవించి తీరాల్సిందే. మీరు కూడా చూడండి సార్. లేదు, అబద్ధం. కావాలని ఇదంతా చేస్తున్నారు. నోర్మోయ్! చెప్పిన అబద్ధమే ఎన్నిసార్లు చెప్తావు? ప్రతి దానికి సాక్ష్యాధారాలు కనబడుతున్నాయి. ఈ ధర్మపీఠం మీద కూర్చునే ముందు, ఈ బాధ్యతని స్వీకరించే ముందు దైవ సాక్షిగా నేను ప్రమాణం చేశాను. రాగద్వేషాలకు అతీతంగా ఉంటానని. అది కాదమ్మా. దీక్షితులు గారు, మీ కూతురు తప్పు చెయ్యలేదు అని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. కానీ మీ కూతురే తప్పు చేసింది అని నిరూపించడానికి ఇన్ని సాక్ష్యాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఇంకా తనని సమర్థించాలని చూడకండి. ధర్మపీఠం ముందు జానకి తప్పు చేసింది అని రుజువయ్యింది. దుర్గమ్మని జానకే చంపింది అని ఈ ధర్మపీఠం నమ్ముతోంది. ఇక్కడ మీ నమ్మకంతో నాకు సంబంధం లేదు. అసలు దుర్గమ్మని చంపాల్సిన అవసరం నాకే ఉంది. దానికి మీరు సమాధానం చెప్పగలరా? చంపవలసిన అవసరం నీకెందుకొచ్చిందో తెలియకపోయినా చంపావని తెలిసింది కదా. శిక్ష విధిస్తే మిగిలిన సంగతులన్నీ అప్పుడు బయటకొస్తాయి. ఇప్పటి వరకు మీరు చూసిన ఆధారాల ప్రకారం జానకి తప్పు చేసిందని నిర్ణయానికి మీరు వచ్చి ఒక తీర్పు చెప్పబోతున్నారు. కానీ మీ తీర్పుని ఒక్కరోజు వాయిదా వేయండి. ఏంటి భార్గవిది? ఆ రోజు 10 రోజులు సమయం ఇచ్చావు, మళ్ళీ ఈరోజు ఒకరోజు అంటున్నావు. అసలు ధర్మపీఠం అంటే ఆటలు అనుకుంటున్నావా? సిటీ నుంచి వచ్చి నీకు ఈ కట్టుబాట్లు తెలియకపోయినా ఇలా పదే పదే నువ్వు సమయం అడిగి ధర్మపీఠాన్ని మాత్రం అవమానించొద్దు. రేపు ఈ ధర్మపీఠం మీద కూర్చోబోయేవాడు నువ్వు. ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు చూపించిన సాక్ష్యాలతో పాటు ఇంకొక సాక్ష్యం కూడా ఉంది. ఆ రోజు నాకు ఒక ఫోన్ దొరికింది. అది
దుర్గమ్మది. తను చనిపోబోయే ముందు తను మీతోనే మాట్లాడింది కదా. దుర్గమ్మ జానకి పేరు చెప్పిందని మీరే చెప్పారు. అదే సమయానికి ఫోన్ కట్ అయిందని కూడా చెప్పారు. అంటే తనని చంపిన వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలోనే ఆ ఫోన్ తీసుకుని విసిరేశారని అర్థమవుతుంది కదా. ఆ ఫోన్ మీద ఖచ్చితంగా చంపిన వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. తను ఇంకో తప్పు చేసిందని కొత్త ఆధారాలు ఎందుకు వస్తున్నాయా అని ఆలోచిస్తున్నాను. ధర్మం చెప్పే స్థానంలో ఉన్నవాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ధర్మపీఠం మీద కూర్చున్నప్పుడు ప్రేమాభిమానాలు ఉండకూడదు. తప్పు చేసిన వాళ్ళు తనవాళ్లైనా తీర్పు కఠినంగానే ఉండాలి. అది ధర్మపీఠం మీద కూర్చున్న మనిషికి ఉండవలసిన ధర్మం. మరి నువ్వు జానకి విషయంలో మమకారాన్ని చూపిస్తున్నావు. అది మంచిదేనా? నేను ఇక్కడ జానకికి సపోర్ట్ చేయట్లేదు అత్తయ్య. తన వెనకాల జరుగుతున్న కుట్రల గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకు జానకిని ఇంతలా టార్గెట్ చేస్తున్నారో దానికి కారణం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ధర్మపీఠం మీద కూర్చునే వాళ్ళకి న్యాయం చెప్పడం ఎంత ముఖ్యమో అన్యాయం జరగకుండా ఆలోచించడం కూడా అంతకు మించిన ధర్మం అని మీకు తెలీదా అత్తయ్య? భార్గవ్, 20 సంవత్సరాలుగా ఆ పీఠం మీద కూర్చుని కొన్ని వందల తీర్పులిచ్చాను. మనిషి కళ్ళలోకి చూసి నేరం చేశాడో లేదో చెప్పగలిగిన మనిషిని నేను. జానకి తప్పు చేసింది అని అందరూ నమ్ముతుంటే చెయ్యలేదు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇది న్యాయం కోసం చేస్తున్నదా లేక? వద్దత్తయ్య, నువ్వు నా గురించి ఇలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేను. వరహాల విషయంలో నేను ఇచ్చిన తీర్పు ఇంత కష్టమైన సమస్యని ఇంత సింపుల్గా నువ్వు పరిష్కరించావా భార్గవ్ అని ఆ రోజు నువ్వు నన్ను అన్నావు. అత్తయ్య, ఆ రోజైనా ఈ రోజైనా నేను సమస్య మాత్రమే చూస్తున్నాను. అందులో ఎవరికి న్యాయం చేయాలి, అందులో ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. అంతేకాని జానకి మీద నువ్వు అనుకునేలాగా నాకు ఎలాంటి స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. అలా నువ్వనుకోవడం నీకు సంబంధించిన విషయం అవుతుంది. కానీ నేను నీ వయసు దాటొచ్చాను కదా. అవతల ఉన్నది ఆడపిల్ల అన్న కనికరం నీలో కలగచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించకూడదు? అత్తయ్య, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ధర్మపీఠం గురించి కానీ ఆ తీర్పుల గురించి కానీ నాకేమీ తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక నిన్ను చూశాక రేపు నేను ఆ ధర్మపీఠం మీద కూర్చుంటే అందరి విషయంలో సమానంగా ఆలోచించాలనే విషయం తెలిసింది. అది తెలిసాక నాకంటూ నేను కొన్ని కఠినమైన నియమాలు పెట్టుకున్నాను. తప్పు ఉందో లేదో తెలుసుకుంటాను, కానీ అక్కడున్నది ఆడో మగో ముసలా ముతక అనేది చూడను. న్యాయం మాత్రమే చూస్తాను. ఆ విషయం నీ మాటల్లో కనిపిస్తున్నా నీ చేతల్లో కనిపించడం లేదు. ఇంత పెద్ద బాధ్యత నీకు అప్పగించాలి అంటే మరొకసారి ఆలోచించే పరిస్థితి నువ్వే తీసుకొస్తున్నావు. అత్తయ్య, ఏదైనా జరిగేంత వరకు ఎవరిని నమ్మరు. నిజం బయటకొచ్చాక ఎవరిని నమ్మించాల్సిన అవసరం ఉండదు. నేనేం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది. అది నీకు ఇప్పుడు తప్పుగా కనిపించవచ్చు, కానీ రేపు అన్ని విషయాలు బయటకొచ్చాక నువ్వు మారుతావని నేను నమ్ముతున్నాను. అత్తయ్య, నేనెప్పుడు సత్యం వైపు ధర్మం వైపు నిలబడతాను, కానీ అధర్మం వైపు నిలబడను. అసత్యాన్ని ఒప్పుకోను.